డైమండ్స్, గోల్డ్, సిల్వర్ అన్నీ ఒకే చోట. ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ అండ్ వైజాగ్లో. అయితే ఏంటంటే ఫ్యాన్స్ ఏం అలాగ అనుకోరండి. అయితే ఇక్కడ ధురంధర్ 2 వర్సెస్ మన ఉస్తాద్ భగత్ సింగ్ కాబట్టి ధురంధర్ 2 ఆల్రెడీ బెంచ్ మార్క్ సెట్ చేసి పెట్టుకుందండి. పాన్ ఇండియన్ సినిమాల్లో నెంబర్ 1 సినిమాగా మొన్న ఎంత సెన్సేషన్ చేసింది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే సందర్భంగా ధురంధర్ 2 వచ్చిందంటే ఎక్స్పెక్టేషన్స్ అనేది హై, ఇంకా అందులో మనం మామూలుగా చెప్పనవసరం లేదు. అయితే ఇక్కడ ఇటు అది పాన్ ఇండియన్ సినిమా ధురంధర్ 2 అనేది. ఇక్కడ ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఏంటంటే రీజనల్ సినిమా, తెలుగు సినిమా. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి స్టామినా, ఆయన ఫ్యాన్ బేస్ అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొంత ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే కొన్ని థియేటర్లు ఏమన్నా మనకు మిస్ అవుతాయి కదా. ధురంధర్ 2 కూడా ఎక్కువ ఆక్యుపై చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అదే రోజు వస్తే కనుక మనకి స్క్రీన్స్ దొరకవు అన్న, థియేటర్లు దొరకవు అన్న కాన్సెప్ట్ తప్ప అంతకంటే డిసప్పాయింట్మెంట్ ఏం లేదండి. ఎక్స్ట్రాడినరీగా పోతుంది అది కూడా, ఇది ఉస్తాద్ భగత్ సింగ్ కూడా, అందులో నో డౌట్. అయితే ఇక్కడ కొంచెం అది ఆలోచించే ప్రీపోన్ చేశారేమో అనుకుంటున్నాను. యాక్చువల్గా మార్చి 26కి రావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ ధురంధర్ 2కే రావటం అనేది ఎందుకో మరి, లేదా ముందే థియేటర్లు ఏమన్నా సెట్ అయిపోయినాయేమో అన్న ఉద్దేశంతో మార్చి 19కి ప్రీపోన్ అయిందేమో. కానీ వాస్తవానికి ఏంటంటే వీళ్ళకి ఎన్ని థియేటర్లు రావాలో అన్ని థియేటర్లు ఉంటేనే ఆ విధంగా కమిట్ అవుతారమ్మా, ప్రీపోన్ చేసుకుంటారు. దానికి ఏంటంటే బిజినెస్ పరంగా కూడా ఎఫెక్ట్ అవ్వదు అనుకుంటున్నాను నేను. ఉస్తాద్ భగత్ సింగ్ దాని దారిలో అది బ్లాక్ బస్టర్ అవుతుంది. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ గురించి కూడా సోషల్ మీడియాలో ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. ఏంటంటే మళ్ళీ ఇది కూడా ఒక రీమేక్ ఏనేమో, మళ్ళీ హరీష్ శంకర్ ఎంతో హైప్ క్రియేట్ చేసి సినిమాని రిలీజ్ చేస్తాడు, తర్వాత మళ్ళీ డిసప్పాయింట్ అయ్యి రావాల్సి వస్తుంది. సో ఇది కూడా ఒక రీమేక్ ఏనేమో అని మాట్లాడుకుంటున్నారు. ఓకేనమ్మా, అంటే రీమేక్ అయితే డిసప్పాయింట్ అవ్వాలని కాదు, అంటే తీసే విధానం ఫ్లాప్ అయితే కనుక డిసప్పాయింట్మెంట్ ఏమో. కానీ రీమేక్తో బ్లాక్ బస్టర్లు కొట్టి సక్సెస్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చంటి సినిమా ఉంది వెంకటేష్ గారిది, ఎప్పుడుదో అనుకుందాం, అది బ్లాక్ బస్టర్ హిట్. ఘరానా మొగుడు ఉంది రీమేక్, బ్లాక్ బస్టర్ హిట్. నెక్స్ట్ అలాగే చాలా ఉన్నాయి, చాలా. ఖైదీ నెంబర్ 150 బ్లాక్ బస్టర్ హిట్. అలాగా రీమేక్ అయితేనే డిసప్పాయింట్మెంట్ అని కాదు, అంటే తీసే విధానంలో కనుక తేడా ఉంటే, సరిగా తీయకపోతే కనుక, ఫ్లాప్ అయితే కనుక డిసప్పాయింట్మెంట్ అవుతారు. అది ఎవరైనా సహజం. అయితే ఇక్కడ హరీష్ శంకర్ గారు హైప్ కోసం చేస్తున్నాడా, లేకపోతే సినిమా బాగుంటుందా లేదనేది మనం చూడాలంటే మార్చి 19 వరకు అయితే ఎదురు చూసినప్పుడు ఏంటంటే, కానీ అంటే డిసప్పాయింట్మెంట్ అనేది పక్కన పెడితే హరీష్ శంకర్ గారు అటు కాన్ఫిడెంట్గానే ఉన్నారు చెప్పేదానను, ఆయన ఇంటర్వ్యూలు అది చూస్తే కనుక. ఎందుకంటే అప్పుడు అంతకుముందు వేరే యాక్టర్లతో చేసిన అవకాశాలు వేరు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఛాన్స్ వేరు, అవకాశం వేరు. అవకాశాన్ని 100% సద్వినియోగం చేసుకుంటారు అనుకున్నాను. సద్వినియోగం చేసుకోకపోతే కనుక హరీష్ శంకరే వెనక్కిపోతాడు, అతను మళ్ళీ కెరీర్ లేకుండా పోతాడు. ఎందుకంటే తర్వాత ఎంత చేద్దామని, ఎన్ని కబుర్లు చెప్పి ఎంత హైప్ చేద్దామన్నా సరే అతను నమ్మేవాళ్ళు ఉండరు. ఆ విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం ఒకవేళ చేద్దామని చెప్పినా ఆ రోజు పరంగా వచ్చిన మౌత్ టాక్ని బట్టే ఆ సినిమా బ్లాక్ బస్టరా లేకపోతే ఫ్లాప్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు, ప్రేక్షకులు నిర్ణయిస్తారు. అయితే ఇటు సినీ పరంగా కానీ అటు రాజకీయ పరంగా కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎంత పాజిటివిటీ ఎంత ఉందో నెగిటివిటీ కూడా అలాగే ఉంటుంది. అయితే ఈ సినిమాకి ఫస్ట్ నుంచి అన్ని కొంచెం హై అండ్ లోస్ చూస్తానే ఉన్నాము. రీసెంట్ గా మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ లో జరిగినప్పుడు ప్రెస్ మీట్ జరిగినప్పుడు కూడా దేవిశ్రీ ప్రసాద్ గారిని పక్కకి పెట్టి తమన్ గారిని తీసుకుంటున్నారని కూడా మాట్లాడారు. అండ్ ఇప్పుడు తమన్ గారే మ్యూజిక్ కంపోజర్ అని కూడా డిక్లేర్ చేశారు. సో ఇది కూడా ఒక మైనస్ అవ్వచ్చు అని అనుకోవచ్చు. అది మైనస్ కాదమ్మా, అంటే తమన్ మీద ఈ మధ్య ఎందుకంటే ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో తమన్ కొంచెం ముందున్నాడు. ఆయన ఏంటంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఇచ్చే మ్యూజిక్కి దేవిశ్రీ ప్రసాద్ ముందు ఉంటాడు. వీళ్ళకి ఎంతసేపు ఎలివేషన్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అది యాక్చువల్గా ఆయన ఒక్కసారైనా చూద్దామని వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు. స్టోరీ ఎలాగుంది, కథ ఎలాగుంది, హిట్టా కాదా అనేది అది సెకండరీ అమ్మా. అయితే ఆయన చూద్దామని వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఒకవేళ హరీష్ శంకర్ ఏమన్నా బాగా తీసి సక్సెస్ కొట్టాడా, బ్లాక్ బస్టర్ హిట్ అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఎరగదీసేస్తారు సినిమా. ఇంకా కాదంటామా, అది మనం వేరే, అది ఎలాగంటే సక్సెస్ కాలేదనుకోండి, హరీష్ శంకర్ కెరియరే కొంచెం మిస్ అవుతాడు తప్ప అంతకంటే ఏం కాదు. ఉస్తాద్ భగత్ సింగ్ అయితే అల్టిమేట్గా సినిమా బాగుంటుంది అంటంలో సందేహం లేదమ్మా. ఎందుకంటే ఎలివేషన్స్, మొన్న ఒక ట్రైలర్ టీజర్ అని ఒకటి విడుదల చేశారు 44 సెకండ్లు ఎంతో. అందులో కనుక చూస్తే ఒక మంచి డైలాగ్ ఉంది, నాకు అనిపించింది మంచిదని. అదేంటంటే ఇప్పటి వరకు మీరు భగవద్గీత అన్నారు, ఇప్పుడు భగవద్గీత అంటారు అనేసి చెప్పే డైలాగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆ విధంగా సినిమా హైప్ అవుద్ది, 100% సక్సెస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు
ఫస్ట్ టైం అంటే Hmm. ఇంకా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రిలీజ్ అయిన రెండో సినిమా ఇది. దీనిపైన చాలా హైప్స్ ఉన్నాయి కాబట్టి అవునమ్మా. ఎన్ని వేల కోట్ల క్లబ్ లో జాయిన్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. 1000 కోట్లు అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లే. ఒక 300 crores అయితే దాటుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎస్టిమేట్ చేయగలిగే మనిషిని కాబట్టి చెప్తున్నాను. 1000 కోట్లు అవ్వాలంటే ఖచ్చితంగా పాన్ ఇండియన్ సినిమా అవ్వాలి. రీజనల్ సినిమాలో 400 crores దాటడం అంటే కష్టం. ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి గారి మొన్న దాటింది, కానీ ఏంటంటే అది 25 రోజులతోనే ఆపేశారు. యాక్చువల్ 450 crores వరకే దాటింది. దరిదాపుగా 500 వెళ్ళింది అంటున్నారు, కానీ ఒక రీజనల్ సినిమా 500 crores వెళ్ళటం అనేది ఇంపాసిబుల్. అటువంటిది ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అయినా సరే 300 to 400 crores మధ్యలో ఉండొచ్చు. అది బ్లాక్ బస్టర్ హిట్ అంటే. లేదు బాలేదు, హరిశంకర్ బాగా తీయలేదంటే కనుక మనం చెప్పలేం, కానీ ఏదేమైనా సరే ఆ సెకండరీ అమ్మ కలెక్షన్స్ అనేది. సినిమా బాగుందా లేదన్నదే మనకు ముఖ్యం. సినిమా బాగుంటే కనుక ఆ ఫిగర్ అనేది మనం ప్రేక్షకులకు వదిలేద్దాం, ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలకు వదిలేద్దాం. మనం మాత్రం సినిమా బాగుంటే సంబరం చేసుకుందాం, సినిమా బాగాలేకపోతే వదిలేద్దాం. బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మాత్రం కోరుకుందాం.